బీడీలతో ముడిపెట్టడం, బీహారీలను అవమానించడం అంటే ఏదైతే మోడీ ఇప్పుడు తాజాగా బీహార్ టూర్ ఎందుకు వెళ్ళారంటే ఎలక్షన్స్కి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. బీహార్ ప్రజలను బీడీలతో పోల్చడం ద్వారా వారిని అవమానించాలని విపక్ష కాంగ్రెస్ చూసింది. దానికి గాను రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలకు ప్రజలు తగిన బదులు ఇవ్వడం ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీహార్లో 40,000 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. పూర్ణియాలో బహిరంగ సభలో ప్రసంగించారు. పొగాకు ఉత్పత్తుల మీద జీఎస్టీ గురించి కేరళ కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేసి తర్వాత తొలగించడాన్ని మోడీ ప్రస్తావించారు. బీడీ, బీహార్ అనే పదాలు రెండు బి అనే అక్షరంతో మొదలవుతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి ఇక్కడ ప్రజలకి తీరని అవమానం. గతంలో ఆర్జేడీ కాంగ్రెస్ ఇక్కడ దుష్పరిపాలన సాగించే, ఓట్ల కోసం రాష్ట్రంలో విదేశీ చొరబాటుదారులకు కొమ్ముగాసే. బీహార్తో పాటు అస్సాం, బెంగాల్లోనూ జనాభాపరమైన మార్పులకు అవి కారణమయ్యాయి. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలకు వాళ్ళ కుటుంబాలే ముఖ్యం. నేను మాత్రం సబ్కా సాత్ సబ్కా విశ్వాసాన్ని నమ్ముతాను అని ప్రధాని వివరించారు. ప్రభుత్వం పంపే రూపాయలు 15 పైసలే పేదలకు చేరేవని కాంగ్రెస్ ప్రధాని ఒకరు అంగీకరించారు, రాజీవ్ గాంధీ. అప్పట్లో మిగిలిన 85 పైసల్ని లాంతరు పట్టుకున్న హస్తం మింగేసేదని కాంగ్రెస్ ఆర్జేడీలను విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ తాను కొద్ది రోజుల పాటు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో ఉన్నందుకు విచారిస్తున్నాను, ఇకపై ఎప్పటికీ ఎన్డీఏలోనూ కొనసాగుతానని ప్రధానికి చెప్పేశారు.